వెల్కమ్ టు అరుణ టాక్స్. అరుణ టాక్స్కి స్వాగతం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ టాక్స్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల సందర్భంగా ప్రస్తుత గవర్నమెంట్లో, ప్రస్తుత రూలింగ్ పార్టీ పరిపాలనలో అనేక మంది క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఈ క్రిమినల్ హిస్టరీ ఉన్నవాళ్ళు కామ్గా కూడా లేరు. వీళ్ళు ముఖ్యమంత్రి గారి పక్కనే తిరుగుతూ తాము ఎంత పవర్ఫుల్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో తామంటే ముఖ్యమంత్రి గారికి ఎలాంటి దృష్టి ఉంది, ఎలాంటి గౌరవం ఉంది అని చెప్పుకుంటూ చాలా నిర్లజ్జగా పబ్లిక్లో తిరుగుతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీతోనే ట్రెండ్ స్టార్ట్ కాలేదండి. అంతకు ముందు కూడా తోట త్రిమూర్తులు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండొచ్చు కానీ, తోట త్రిమూర్తులు అని దళితులని శిరోముండనం చేయించిన ఒక ఆధిపత్య కుల వ్యక్తిని, ఒక ఆధిపత్య భావజాలం ఉన్న వ్యక్తిని తర్వాత ఆయన గారు అక్కడ నెగ్గిన తర్వాత, ప్రజారాజ్యంలో నెగ్గిన తర్వాత టీడీపీ ఆయన్ని చక్కగా తీసుకుంది. వాళ్ళ హయాంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సో వీళ్ళందరినీ, అంటే ఎస్సీలపై దాడులు చేసే వాళ్ళని నిరంతరం ఎస్సీలకి రక్షణ మేమే, దళిత బంధువుల మేమే అని తెగ చెప్పుకునే వీళ్ళంతా పార్టీలన్నీ కూడా ఆధిపత్య కుల పార్టీలు. ఈ ఆధిపత్య కుల పార్టీలకి దళితుల మీద దేశ అత్యాచారాలు చేసే వాళ్ళ మీద ఎలాంటి కోపం కానీ ఏమి కానీ ఉండవు. కేవలం రాజకీయం చేస్తూ తమకు ఎక్కువ బలంగా పనిచేసే వాళ్ళని, తమకి పనికొచ్చే వాళ్ళని, తమ పార్టీకి ప్లస్ అయ్యే వాళ్ళని, ఎక్కువ డబ్బులు నిధులు తీసుకొచ్చే వాళ్ళని వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలాగే తోట త్రిమూర్తులు గారు అప్రతిహతంగా చక్కగా ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ ఆయన ఎమ్మెల్యే గిరి వెలగబెట్టి, లేనప్పుడు ఎంపీసీలు వెలగబెట్టి, ఎమ్మెల్సీ వెలగబెట్టి ఆ రకంగా నడిచింది. ఇది టీడీపీ హయాంలో నడిచింది. తర్వాత ఇప్పుడు అనంతబాబు గారి చరిత్ర చూస్తే ఒక పక్కా క్రిమినల్, అడవి దొంగ, ఒక రకంగా వీరప్పన్ అని చెప్పి ఒక డాక్టర్ గారు ఆయన వీడియోలో రంపచోడవరం వీరప్పన్ అని పిలుచుకుంటారు ఆయన్ని. అంతటి అక్రమ కలప కానీ అలాంటి వ్యాపారాలు చేసి తిమ్మిని బమ్మిని చేయడం, బమ్మిని తిమ్మిని చేయడం, ఆయన వల్ల కానివి ఇంకొకళ్ళని మభ్యపెట్టి భయపెట్టి పనులు జరిగించుకోవడం, కోట్లాది రూపాయలని అక్రమంగా సంపాదించడం అనేది ఒక పెద్ద ప్రోగ్రాంగా పెట్టుకున్న అడవి దొంగ. ఈయన గారు మొట్టమొదట రంగురాల వ్యాపారం చేసేవాడట. తర్వాత అక్కడి నుంచి అక్రమ మైనింగ్, దానిలో తల పండిపోయాడు. తర్వాత అక్కడ చాలా విలువైన కలపైన టేకు, రోజ్వుడ్, ఇంకా చాలా ఖరీదైన కలపని తరలించడంలో, అక్రమంగా సంపాదించడంలో భయంకరమైన అందవేసిన చెయ్యి అని ఈయన గురించి ఎప్పుడైతే సుబ్రహ్మణ్యంని చంపాడో అక్కడ వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, ఇంత ఘోరమైన వ్యక్తి సమాజంలో తిరుగుతున్నాడా, ఇలాంటి వాళ్ళ గురించి సినిమాలు తీస్తారు, సినిమాల్లోనే ఉంటారు ఇలాంటి వాళ్ళు అనుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గమైన ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అండ్ నో పార్టీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్ టు కర్టైల్ హిమ్ అన్నది చూసి విచిత్రం వేసింది. ఇతను అది రంపచోడవరం, అదొక గిరిజన కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడ మొదట ఆయన జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా కొండ కాపు అని చెప్పి దొంగ సర్టిఫికెట్ సృష్టించుకొని దాని ద్వారా అక్కడ లోకల్ పదవులు చాలా అనుభవించాడు. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో, రాజకీయ నాయకులతోటి, పోలీసులతో, అందరితో చాలా మంచి రిలేషన్షిప్స్ పెట్టుకొని ఆయనకి లొంగన వాళ్ళనేమో భయభ్రాంతులను చేసి భయపెట్టి ఇంకో రకంగా లొంగ తీసుకొని తన పనులు, తన కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగించుకుంటాడు. అలాగే అక్కడ తాను ఎమ్మెల్యే కాలేను కాబట్టి తర్వాత ఈ దొంగ సర్టిఫికేట్ సంగతి స్థానిక పోలీసులు, స్థానిక ప్రజలు ఈయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోయే టైంలో నామినేషన్ వేసినప్పుడు ఈయన అసలు స్వరూపం అంతా ఈయన గారు ఒక ఆధిపత్య కుల వ్యక్తి అని చెప్పి బయట పెట్టినప్పుడు ఈయన నామినేషన్ రద్దయింది. తర్వాత ఈయన మాట వినే ఒక స్త్రీని, ఈయనకు గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ అని చెప్తారు, అలాంటి ఒక ఆవిడని నిలబెట్టి ఆమెని ఎమ్మెల్యేని చేసుకొని ఆమెని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇలాగా అసలు ఈయనకి లేని తెలివితేటలు లేవన్నమాట. ఇలాంటి వాడిని ఈయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఈయన ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడున్న లోకల్గా ఉన్న ఒక సెంట్రల్ బ్యాంక్, దానిలో గిరిజన సెంట్రల్ బ్యాంకులో ఈయన చైర్పర్సన్గా చేస్తే అక్కడ ఈయన కనీసం 400 కోట్లు అక్రమంగా సంపాదించాడని అనధికారికంగా బయట నుంచి బోల్డ్ మంది చెప్తారు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఈ సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ కుర్రాడు డ్రైవర్గా చేరాడు. డ్రైవర్గా చేరని ఇతను దుర్మార్గ చర్యలన్నీ తెలుసు, డ్రైవర్కే తెలుస్తాయి, దగ్గరగా ఉండే వాళ్ళకే తెలుస్తాయి. ఇలా తెలిసిన ఇతను వాళ్ళ భార్యతోనో, ఇతనుకున్న గర్ల్ ఫ్రెండ్స్ ఎవరితోటో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది తెలుసుకోనో
గ్రహించో ఇతన్ని కొట్టడం జరిగింది అంతకుముందు కూడా. అలాంటిది మళ్ళీ తర్వాత ఈ అబ్బాయిని ఒక రోజు నా పుట్టినరోజున అబద్ధం చెప్పి బయట కూర్చున్న అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి కారులో వేసుకొని బీచ్కి తీసుకెళ్ళిపోయి ఇసుకలో పడేసి కుమ్మి ఊపిరాడకుండా చేసి చంపేసి శవాన్ని తీసుకొని వచ్చి ఇంటికి, చాలా పేద తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. కనీసం సరైన తలుపులు లేని అలాంటి ఇల్లు వాళ్ళది. అలాంటిది కాకినాడలో వాళ్ళు సెక్యూరిటీగా పనిచేస్తూ ఉండగా ఆ అపార్ట్మెంట్ దగ్గర తీసుకొచ్చి పడేసి మట్టి చేసుకోండి, ఇంకొకసారి మీరు నోరు ఎత్తారంటే నీకున్న చిన్న కొడుకును కూడా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చే స్థాయికి ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు చెలరేగిపోయాడు. అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్సీ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడు. ఈ ఎమ్మెల్సీ గనక తాడేపల్లిలోని మన ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి వస్తుంటేనంట దూరం నుంచి ఆ నంబర్ చూసి తలుపులు బార్లా తెరుచుకోవాలంట. అలా తలుపులు తెరుచుకుంటాయి. అంత ప్రముఖమైన వ్యక్తి నేను ముఖ్యమంత్రికి అని గప్పాలు కొట్టుకుంటాడట. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నేను మీ బిడ్డని అని పొద్దులేసి మాట్లాడే ఈయన, అక్క చెల్లెమ్మలు అని అరిగిపోయిన రికార్డులాగా అదే పనిగా మాట్లాడే ఈయన ఇంతమందిని ఇంత అన్యాయం చేసి ఒక అటవీ సంపదని కొల్లగొట్టేస్తున్న ఒక దుర్మార్గుడిని, ఒక నేరస్తుడిని వెంటబెట్టుకు తిరగటం, దాని అర్థం ఏంటి? ఎస్సీలపై కావచ్చు, సమాజాన్ని నాశనం చేస్తున్న ఎవరినైనా కూడా నేను దగ్గర తీసుకుంటాను, నాకు కావలసినందరూ కూడా నేరస్తులు, లేదా హత్యలు చేసిన వాళ్ళు, లేకపోతే వీడియో కాల్స్ చేసుకుంటూ బరి తెగించి బ్రతికేవాళ్ళు, లేకపోతే ఎప్పుడొస్తుంది అని చెప్పి ఆడవాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు, విలువలు లేని వాళ్ళు, నేనేమో బాగా చదువుకున్న వాళ్ళందరికీ మినిస్టర్షిప్లు ఇస్తాను కానీ వాళ్ళని పనిచేయనివ్వను, సమాజంలో భ్రష్టు పట్టేసిన వెధవలనేమో నేను వెంట పెట్టుకుని వాళ్ళు నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మీరు సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు ఏ రకంగా ప్రజలు ఇలాంటి దుర్మార్గులను వెంట పెట్టుకుంటూ తిరిగే వాళ్ళని ప్రజలు ఎట్లా నమ్మాలి? రేపటి రోజు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇతనికి ఇంకా పవర్ఫుల్ పదవి ఇచ్చి ప్రజల్ని అణచివేసి తొక్కేసి రేపటి రోజు ఎన్ని హత్యలు చేసిన అనంతబాబు అడిగేవాళ్ళు ఎవరు? ఇక్కడ వ్యవస్థ కూడా మనము పొద్దుట్లేసే రక్షక భట వ్యవస్థ అనుకుంటాం. రక్షక భట నిలయమని రాసి ఉంటుంది పోలీస్ స్టేషన్ ముందు. చట్టం కానీ న్యాయం కానీ ఒక సామాన్యుడికి అన్యాయం చేయకుండా ఒక నిందితుడు ఎన్నిసార్లు తప్పించుకుపోవచ్చు కానీ ఒక అమాయకుడిని అన్యాయంగా చంపకూడదు అనేది న్యాయ వ్యవస్థ యొక్క రూల్ అయినప్పుడు ఇంతమంది అమాయకుల ఉసురు పోసుకుంటున్న ఇతన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా వదిలిపెట్టేసేయడము, అతన్ని పక్కన పెట్టుకుని నిరంతరం నవ్వుకుంటూ తిరగటం అనేది, మీరు ఎంత అమాయకుల మీద, ఎస్సీల మీద అత్యాచారాలు చేసే వాళ్ళతోనే ఎక్కువ స్నేహంగా ఉంటారు, వాళ్ళనే బాగా ప్రమోట్ చేస్తారు అనేది నిరూపించుకోవడం కాదు ముఖ్యమంత్రి గారు. వెల్కమ్ టు అరుణ టాక్స్. అరుణ టాక్స్కి స్వాగతం.